నాది బొటిక్ ఫీల్డే. నేను శారీస్ అమ్ముతాను, డిజైన్ చేస్తాను, అన్నీ చేస్తా. కానీ ఒకటి నేను ఆన్లైన్లో శారీస్ సేల్ చేసే వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నా. ఏంటి అంటే, మనం అమ్మే శారీస్లోంచి ఒక సెట్ ఆఫ్ 10 ఉంటాయి అనుకోండి. అందులో ఒకటి వేసుకొని, మనం మొత్తం వేసుకొని డిస్ప్లే చేసి ఇలా ఉంటుందని చూపించి మళ్ళీ మడత పెట్టి అందులో పెట్టి సేల్ అనేది చేయకూడదండి. అసలు మనం మొత్తం అలా కట్టుకోవటం అనేది చాలా రాంగ్ అని నేను అంటా. ఎందుకు అంటే, చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి, అమ్మవారికి పెడదాం అనుకుంటారు. సో చాలామంది నా దగ్గర తీసుకోవటానికి కారణం ఏంటి అంటే, అమ్మవారికి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో షోరూమ్స్లోనూ ఇట్లా ఆన్లైన్లోనూ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని. షోరూమ్స్లో కూడా చాలామంది కట్టి చూపించండి అనేసరికి కట్టి మళ్ళీ మడతపెట్టి అందులో పెడుతున్నారు. కాబట్టి అనుమానంతో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ వీవర్స్ నుంచి ఇస్తారు కదా మీరు, సో ఇవ్వండి అని అడుగుతున్నారు. సో నాకు ఈ వీడియో ఎందుకు పెట్టకూడదు అని నాకు అనిపించింది. సో మీరు ఎందుకు అట్లా ప్రతి సెట్లో నుంచి ఒక శారీ తీసి మీరు కట్టేసుకొని ఇగో ఇలా ఉంటుంది, అది గృహప్రవేశం కావచ్చు, పెళ్ళి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మంచి ఇంట్లో శుభకార్యం కావచ్చు, మొదటిది మనమే కట్టుకోవాలని చూస్తాం. కానీ యూజ్డ్ శారీ కట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా. వన్స్ కట్టుకొని డిస్ప్లే చేస్తే అది యూజ్డ్ శారీ కిందనే లెక్క. సో నేను అనేది ఏంటి అంటే, ఊరికినే బొమ్మకు కట్టి చూపించండి, అలా కూడా తెలిసిపోతుంది కదా. ఒక బొమ్మకు కట్టి, ఇప్పుడు నా బొటిక్లో చూడండి, జోస్ బొటిక్ ఎఫ్బీలో మ్యానిక్వైన్కి కట్టి ఇలా ఉంటుంది అని చూపిస్తా కొన్ని. అది కూడా కస్టమర్స్ ఆల్రెడీ డిజైన్ చేయించుకున్న బ్లౌజు శారీ వాళ్ళని అడిగి మ్యానిక్వైన్కి పెట్టి ఇలా ఉంటాయి ఈ శారీస్ అని చెప్పడం జరుగుతుంది. సో అదొక పద్ధతి. అంతేగాని మీరు ప్రతిసారి మీరు ఒంటి మీద కట్టేయటం, అది తీసుకెళ్ళి అందులో పెట్టేయటం, ఇక ఫంక్షన్లకు కూడా కడతారు ఏంటో అట్లా. అంటే రకరకాల థాట్స్ ఉంటాయి. సో జనాలకి సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. మరి ఆ వీడియో కట్టుకొని అన్ని చీరలు చూపించి అన్నీ చేసేసరికి ఎంత స్వెట్టింగ్, అదంతా చాలా చిరాగ్గా ఉంటుంది కదా. సో కొత్త చీర అంటే యూజ్డ్ కాని దాన్ని కొత్త చీర అంటాం. ఇలా కట్టేసుకొని అలా పెట్టేసుకొని మనోభావాలు చాలామంది దెబ్బతింటాయి. సో ఇక అనుమానంగా కొంటుంటారంటే ఇది కట్టిందో ఏమో అంటే అట్లా కొంచెం ఉంటుంది కదా. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మ్యానిక్వైన్ పెట్టుకోండి, దానికి కట్టించండి, దాని పక్కన మీరు వీడియో తీయండి, అది బెస్ట్ శాంపుల్ అండి. కానీ మనం కట్టుకోవటం అనేది చాలా రాంగ్ అని నా ఉద్దేశం. సో మరి మీ ఉద్దేశాలు ఏంటో చూసిన ఫాలోవర్స్ కూడా మీరు చెప్పండి కామెంట్స్లో. మీకు కూడా అలా అనిపిస్తుందా, లేకపోతే నేను అన్నది చాలా రాంగా, నాకు కూడా తెలియాలి కదా. నాదే తప్ప లేదా వాళ్ళది తప్ప? షోరూమ్స్లో కూడా వెళ్ళినప్పుడు పెళ్లి చీరలన్నీ ప్రతి చీర మీరు అలౌ చేయకూడదండి. మీరు ఖచ్చితంగా బిల్ పే చేసిందే మీరు ఇది తీసుకుంటాము ఖచ్చితంగా అన్నప్పుడే మీరు ఆ శారీని ఒంటి మీదకి అలౌ చేస్తే, ప్రతి చీర ఇట్లానేమో అని మాకు అనుమానాలు ఉండవు. ఎందుకంటే పెళ్ళన్నాక ఆ శుభకార్యానికి మనకే ఫస్ట్ కట్టుకోవాలన్న ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఓసిడీ కూడా ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటా. సో ఇది కూడా ఆలోచిస్తారా నా వీడియో చూసి కూడా అనుకుంటారేమో. అది ఎంత చిన్న మ్యాటర్ లాగా మీకు కనిపించవచ్చు కొంతమందికి, కానీ నాకైతే ఇది చాలా పెద్ద మ్యాటరేనండి. అందుకనే నేను డైరెక్ట్ వీవర్స్ నుంచే తెప్పించుకుంటా. ఇట్లా అక్కడిక్కడ కొంటే కడతారేమో అన్న ఒక అనుమానం. సో చాలా చిరాగ్గా అనిపిస్తుంది అట్లా. సో కొత్తది మనమే కట్టాలనుకుంటాం, మడతలన్నీ పోయి. సో మీ వాళ్ళకంత టాలెంటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు, మడతలు పెట్టేస్తారు, చక్కగా కట్టేస్తారు, ఫోల్డ్ చేస్తారు. బట్ యూజ్డ్ ఈజ్ యూజ్డ్ కదా. సో సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది మన ఇండియన్స్కి. సో నేను మీకు చెప్పేది రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు అందులోంచి కట్టకుండా మ్యానిక్వైన్ కన్నా వేయండి, ఆల్రెడీ శారీ కడితే ఇట్లా పైన వేసుకొని చూపించండి. అలా చూపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మరి చూస్తున్న వ్యూవర్స్ మీ ఉద్దేశం ఏంటో కూడా చెప్పండి.